హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పచ్చడి మన రోట్లోకి వెళ్ళి నూరి ఇదంతా లేకుండా ఈ గిన్నెలోనే చేస్తున్నాను. ముందుగా నేను దానికోసం గోంగూరని పచ్చిమిర్చినేమో ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఉడకబెట్టేటప్పుడే ఇలా కట్ చేసి వేసుకున్నాక దానిలో ఉడకబెట్టేసేసాను. గోంగూరని పచ్చిమిరపకాయలను ఉడకబెట్టిన తర్వాత కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసుకున్నాను. కట్ చేసి వేసుకొని చిన్నులపాయని కొంచెం నలగొట్టి వేసాను. చిన్నులపాయ జీలకర్ర 2 రెబ్బలు వేసాను. వేసి ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం పప్పు గుత్తి ఏదైతే ఉందో తీసుకొని నలగొట్టుకుందాము. బాగా మెత్తగా నలగొట్టుకుంటే బాగుంటుంది. నేనైతే చుక్క నూనె కూడా లేకుండా ఉడకబెట్టాను. అయినా కానీ ఎంత రుచిగా ఉంటుందో, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ చేశాను ఇదివరకు, ఇప్పుడు చేసి చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అయిపోయిద్ది. మళ్ళీ రోకలు కడిగి మళ్ళీ ఇంత టైం లేనప్పుడు ఈ విధంగా ఈజీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నేను అలా కొడుతున్నాను, చూశారు కదా. రోట్లో ఏ విధంగా అయితే కచ్చపచ్చగా నలగొట్టుకున్నామో సేమ్ అలానే నలగొట్టుకున్నాను. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిలోనే మనం తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయలు అనేది వేసుకొని వెంటనే బాగా వేగకుండా కట్టేయాలి. అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొత్తిమీర మాత్రం స్కిప్ చేయకండి, కంపల్సరీ వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటేనే ఇది బాగా రుచిగా ఉంటుంది. నేనైతే నీళ్ళు అసలు వేయలేదండి. నీళ్ళు వేయకుండానే నూరాను, ఉడకబెట్టాను. మనం గుంజి వేసుకుంటాం కదా ఉడకబెట్టే ముందు నీళ్ళల్లో గుంజిని తీసిన గోంగూరని అట్లానే మూత పెట్టేసి ఉడికించాను. అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా అలాగే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.